పల్లెలు, పట్టపవాళ్ళు, సముద్ర తీరంలో ఉండేటువంటి గ్రామస్తులు. మాకు ఇస్తామన్న 20,000 ఎడిపోయినా మమ్మల్ని వేటకని పోమంటారా లేదా డబ్బులు ఇస్తారా? వేటకి పోవద్దన్నారు, డబ్బులు లేవు. ఏప్రిల్ ఇస్తారంట, ఎప్పుడు ఇస్తారో తెలియదు. మేము పస్తులుండే కానీ వీళ్ళ మాటలు నమ్మి మేము పస్తులుంటే పోతాం బాబు అని చెప్పుకునే ఒక వాతావరణం అని ఏం చర్చిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పినట్టుగా ఏది చెప్తే అది టైం ప్రకారం టెన్షన్గా మాకు అకౌంట్లు వేసేవాళ్ళు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిదాన్ని జోవియల్గా మాట్లాడుకుని, అబ్బా ఏం సారాయండి, ఎంత ఇచ్చాడండి, ఫుల్ అండి అంటే ఒక ఏహి భావంతో ఎగతాళిగా, అదేదో పాత సినిమాల్లో జోకర్స్ మాట్లాడే విధంగా ప్రజలే ఈరోజు జోకులు వేసి మాట్లాడుకునే విధానం ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి అర్థమవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని మాత్రం కోరుతున్నాను. సరే, ప్రజలంటే అలా మాట్లాడుకున్నారు. కానీ అసలు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1వ నెల, 1వ తేదీ ప్రతి నెల ఆయన పోయినట్టుగానే ఏదో ఒక ఊరు వెళ్ళటం. ఈరోజు కూడా ఒక ఊరు వెళ్ళి పర్చూరులో, నాకు తెలిసి పర్చూరు నియోజకవర్గం, అక్కడికి వెళ్ళి ఒక పబ్లిసిటీ ఈవెంట్ని స్టార్ట్ చేశారు. అంటే ఎవ్రీ మంత్ ఒక పెన్షను, లేదా ఒక బర్రెో, ఒక గొర్రెో, లేకపోతే ఒక ఊరిలో శాంక్షన్ చేయటం, దాని నెలలంతా ప్రచారం చేసుకున్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నారు వీళ్ళు. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. బట్ వాస్తవాలని చెప్పమని మాత్రం మేము కోరుతున్నాం. వాస్తవానికి అతీతంగా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రజలు నాకు తెలిసి రిసీవ్ చేసుకోవట్లేదు. మీరు చూడండి, ఎండ్ రిజల్ట్ మీకేం కావాలంటే, సపోజ్ ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తే మధ్యలో ప్రాసెస్ జరిగి తర్వాత అవుట్పుట్ రావాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర తోలుకొచ్చిన జనాలలో అవుట్పుట్ కోసం వాళ్ళ కళ్ళల్లో కనీసం ఆనందం కానీ, లేకపోతే వాళ్ళ ముఖం మీద కాస్త చిరునవ్వు కానీ ఎక్కడ లేదు. ఏమైనా నిజం చెప్తాడా ఇతనని ఒక ఆలోచనతోటి వాళ్ళు చూస్తూ ఉన్నారు. నేను ఇక్కడ నా ప్రెస్ మీట్ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తను దాదాపు 1.5 అవర్ మీటింగ్లో కేటాయించినటువంటి సమయం మొత్తం తప్పులతోటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కన్నా ఇతను హిమాలయ పర్వతాలంత ఎత్తుగా నేను చేస్తున్నాను, కానీ అది మరుగుజ్జు అనేది అందరికీ తెలుసు. ఆ ప్రయత్నం ఏం చెప్పాడంటే, రావటమే ఆయన పెన్షన్లు ఎత్తుకున్నాడు. పెన్షన్స్ అసలు ఈరోజు నేను ఎంత ఇస్తున్నానంటే, ఆయన 33,100 crores అంటే 33,100 కోట్ల పెన్షన్స్ నేను ఈ సంవత్సరానికి ఇస్తున్నానని చెప్పాడు. కానీ పాపం ఆయన బడ్జెట్లో ఎంత పెట్టాడంటే, దాన్ని ఈ 33,100 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఎంతవరకు చూపించాడంటే, ఆయన చూపించింది చాలా తక్కువ. బడ్జెట్ గ్యాపు దాదాపు 5 కోట్లు గ్యాప్ కనపడుతుంది బడ్జెట్లో చూపించిన దానికి ఈయన చెప్పేదానికి. అంటే 37,100 కోట్లు మైనస్ 500,116 crores చేసుకోండి. అంటే ఇంత వేరియేషన్, అంటే ఇన్ని రేషన్ కార్డులని అతను కుదించబోతా ఉన్నాడు. కుదించబెట్టి అతను ఏం చెప్తున్నాడంటే, నేను పెన్షన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్లకన్నిటికన్నా నా పెన్షన్లు ఎక్కువ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటను వాల్యూ ఎంతో తెలుసా? 2,72,000 కోట్ల రూపాయలు. మై డియర్ ప్రెస్ ఫ్రెండ్స్, 2,72,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి, ఇలాంటి వేలవేరి లేదు, ప్రచారం లేదు, ఈవెంట్ మేనేజ్మెంట్ లేవు, కలెక్టర్ని పిలవాలా, ఎవరైనా మధ్యలో నేస్తే నీ కడుగు నొప్పా, ఈ గందరగోళాలు ఏం లేవు. 2,72,000 కోట్లు ఎక్కడ, 33,100 కోట్లు ఎక్కడ? ఒకసారి అది మైనస్ చేయండి. 2,72,000 కోట్లు, నువ్వు ఇచ్చింది 33,000, అంటే 2 లక్షల దాదాపు 40,000 కోట్ల రూపాయల డిఫరెన్స్ ఉంది. దీన్ని నువ్వేం చెప్తున్నావు అంటే, ఆయన బటన్స్ అన్నిటికన్నా ఆయన చొక్కా బటన్స్ ఎక్కువలాగా చెప్తున్నాడు. ఆయన గుండీలు, నాయన ఈ గుండీలు పెట్టుకొని చెప్పేది కాదు, ఈ డబ్బులు పేద ప్రజలు తీసుకున్నది ఆ కుటుంబాలని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, పండగల వైపు, సంతోషం వైపు, పిల్లల బట్టల వైపు, యూనిఫామ్ల వైపు, అన్నిటికీ మించి ఆనందంగా నడుపుకున్నటువంటి ప్రజలు ఈరోజు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. See this comparison among the people, the previous government and the present government. నువ్వు వదలగొట్టుకుంటే కాదు. డోంట్ థింక్ దట్ యూఆర్ ఎ బిగ్ మ్యాన్ ఆల్వేస్. నువ్వు అన్నీ కూడా అబద్ధాలు చెప్తా ఉన్నావని. పెన్షన్ విషయంలో నేను ఎక్కువగా మీకు నేను రాసుకున్న చాలా అంశాలు సోది చెప్పే కన్నా మీకు నేను చాలా క్లియర్గా పెన్షన్ విషయంలో మొత్తం దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి
తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టిన 400 కోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకు సగటున దాదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వాళ్ళు ఎంత పెడుతున్నారు? 400 కోట్లు. 2000 కోట్లు ఎక్కడ, 400 కోట్లు ఎక్కడ? హౌ కెన్ యూ కంపేర్? అంటే వింటున్నారనే నీకు కొన్ని ప్రచార సాధనాలు అవి త్రూ చేస్తున్నాయని చెప్పేసి అన్ని అబద్ధాలు చెప్తే ప్రజలు వింటానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. వీఆర్ హియర్ టు సే ఆల్వేస్ ఫ్యాక్ట్స్. మేము వాస్తవాలు చెప్పడానికి ఇప్పుడు ఉన్నాం. మేము అబద్ధాలతో పుట్టలేదు, అబద్ధాలు వండలేదు, అబద్ధాలను మేము ఎక్కడ కూడా ప్రచారంలో పెట్టుకోలేదు. సంపద సృష్టించాలని ఆయన చెప్పుకోనివ్వండి. నెంబర్ 2, అతను ఒక చిన్న కంపారిజన్ చేశాడు. గుజరాత్లో ఎంత ఉంది పెన్షను, లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఎంత ఉంది, కేరళలో ఎంత ఉంది, తర్వాత మధ్యప్రదేశ్లో ఎంత ఉంది, ఆంధ్రప్రదేశ్లో 4000 ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 3000 చిల్లర చేసిపోయాడు. నువ్వు వచ్చి పెంచుతావు, పెంచావు. ఎలక్షన్ ముందు నువ్వు చెప్పలా గుజరాత్లో ఎంత ఉంది, అమెరికాలో ఎంత ఉంది, ఇవన్నీ చెప్పలా నువ్వు. ఇట్ ఈజ్ యువర్ బౌండరీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బట్ ఈరోజు ఏం చేస్తున్నావు అంటే కంపేర్ చేసి జనాలకు ఒక సినిమా చూపిస్తున్నావు. ఈ సినిమాలు చూడటానికి అక్కడ తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ ఇస్తున్నాను. ఏం కళ్ళు పోయాయా బిఫోర్ ఎలక్షన్స్? ఆ రోజు చెప్పలేదే ఈ క్యాలిక్యులేషన్స్, ఈ కంపారిజను? కాబట్టి జగన్ ఆయన చెప్పే అన్నీ కూడా పెన్షన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన 2710 కోట్లు ఏడాదికి మొత్తం చూస్తే అయ్యేది 32,520 కోట్లు. కానీ చంద్రబాబు నాయుడు పెన్షన్ల మొత్తాన్ని బట్టలు నొక్కే దానికన్నా చాలా చులకనగా మాట్లాడిన విధానం ఏదంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2,72,000 కోట్ల రూపాయలు ఇస్తే నువ్వు ఇచ్చింది 33,000 కోట్ల రూపాయలు మాత్రమే. సో దయచేసి అబద్ధాలు చెప్పొద్దని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిక్వెస్ట్గా మాట్లాడుతోంది. చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన బటన్ నొక్కే అన్నిటికన్నా టీడీపీ ఖాతాలు అన్నింటినీ జమ చేసి చూస్తే దాదాపు 2.72 crores ఇది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంది. పోల్చుకోవడానికైనా సరే ఒక పద్ధతి అంటూ ఉండాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా స్పష్టంగా మేము ముందు తీసుకొస్తూ ఉంది. 3 లక్షల పెన్షన్స్ని ఈరోజు తీసేశారు. అవుట్. 3 lakhs పెన్షన్స్ అవుట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు మొత్తం పెన్షన్లన్నీ 66,34,742 66,34,742 పెన్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. కానీ మీరెంత ఇస్తున్నారు తెలుసా? ఇప్పుడు 63.59 లక్షలు. అంటే దాదాపు 3 లక్షలు నొక్కేశారు. అంటే 3 లక్షల మందిని పెన్షన్ లేకుండా తయారు చేసి మేము నీ బడ్జెట్లో ఏమో కొంత చూపిస్తావు, ఇచ్చిందేమో కొంత, కంపారిజన్ కొంత, టు కన్ఫ్యూజ్ ద పీపుల్. కన్విన్స్ చేయటం కాదు, కన్ఫ్యూజ్. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కన్ఫ్యూజ్ కావాలి. మళ్ళీ బయటికి పోయి వాళ్ళు ఏం మాట్లాడుకోవాలని ఏం మాట్లాడుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తే ఇన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు అనే దాని మీద ఈరోజు వెళ్ళిపోయారు. కానీ బడ్జెట్ ఒక విధంగా ఈ విధంగా చూపించినట్టు వీళ్ళకి స్టీల్ ప్లాంట్ విషయం చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాడు. స్టీల్ ప్లాంట్ని గాడిలో పెట్టాడట. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని అడగడం పోయి 40,000 మందిని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని తీసేశారు. 5,000 మంది ఇంజనీర్స్, బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్, వర్క్డ్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్టీల్ ప్లాంట్లో నేను ఒక మెటలర్జికల్ ఇండస్ట్రీలో పనిచేసి 18 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ అని నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్. 40,000 మందిని నువ్వు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని ఈరోజు స్టీల్ ప్లాంట్లో తీసేశారు. 5,000 మందిని సెయిల్ అని, బిలాయ్ అని, ఇంకొక చోటని, టాటా అని అందరికీ ఎక్స్పర్ట్స్గా సీనియారిటీ ఉన్నవాడు మొత్తాన్ని ఫోర్స్ఫుల్లీ ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. మేము శాలరీలు ఇవ్వలేమని. ఈయన ఏం చెప్తున్నాడంటే మేము స్టీల్ ఫ్యాక్టరీని గాడిని పెట్టాం. అంటే గాడిని పెట్టాం, నువ్వు అమ్మేయటానికి గాడిని పెట్టావు, నువ్వు దాన్ని లేకుండా చేయడానికి గాడిని పెట్టావు. ఇటీవల రాజ్యసభలో ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఇచ్చినటువంటి స్టీల్ మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇక్కడ కనీసం అవగాహన లేకుండా ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత ఈజీగా మాట్లాడిస్తున్నాడంటే చూడండి. దానికి ఒక నెలకి 2 లక్షల రూపాయలు కరెంటు బిల్లు ఇస్తున్నాడట, వాటర్ బిల్లు కడుతున్నాడట. కానీ ఫ్యాక్టరీ ఉంటుందట, ఎక్కడ పోదట. కానీ వీళ్ళు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిపి దాన్ని గాడిలో పెట్టారంటే, గాడిలో పెట్టడం దేనికంటే ప్రైవేట్ వాడికి ఇవ్వటం కోసం.
మీరేం చెప్తున్నారు? మేము గాడిలో పెట్టా. ఎంప్లాయీస్ని అడగండి, జిఎంని అడగండి, డైరెక్టర్ని అడగండి, స్టీల్ ప్లాంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని అడగండి. నేను దాదాపు ఒక సీనియర్ మేనేజర్ లెవెల్లో, జిఎం లెవెల్లో బయటకు వచ్చినట్టు. నువ్వు మొత్తాన్ని క్యాజువల్ ఎంప్లాయీస్ మొత్తాన్ని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని, సర్వీస్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ మిగిలింది ఎంతమంది? వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత? అవి కూడా ఇవ్వలేక నువ్వు బయట చెప్తున్నావు. బట్ దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ రాజ్యసభ. రాజ్యసభలో స్టీల్ మినిస్టర్ ఏం ఆన్సర్ ఇచ్చాడంటే, ఈయన గాడిని పెట్టేదానికి పబ్లిక్ గ్రీవెన్సెస్ రిలేటింగ్ టు ది డెసిషన్ ఆఫ్ సిసిఈఏ. సిసిఈఏ అంటే ఇది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ ఆఫ్ సిసిఈఏ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ స్టీల్ ఫ్యాక్టరీ. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గాడిలో పెట్టడం. మై డియర్ ప్రెస్ పీపుల్, ఇది ఏం అబద్ధాలు చెప్తున్నాడు అసలు? ఎవరు నమ్ముతాడని? స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు విశాఖపోతే వాడు మాట్లాడతారు ఇప్పుడు. అంటే మాకు అబద్ధాలు రావని, మాతోటి మేము అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడు కాబట్టి మీరు మాత్రం అబద్ధాలను దంచుకుంటూ వెళ్ళిపోతారా? అరే, ఒక ముఖ్యమంత్రి లెవెల్లో ఏం మాట్లాడాలి? ఒక 43 years ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీ లెవెల్లో అధ్యక్షుడిగా ఏం మాట్లాడాలి? సంపద సృష్టిస్తూ ఉంటారు. సంపద అంటే ఇదేమన్నా ఈ టొబాకో కంపెనీ సీజనా? 3 నెలలు టొబాకో కొట్టి ఒక బ్యాచ్ బ్యార్నీలో, ఒక బ్యాచ్ ఎండబెట్టి ఐటీసీ వాళ్ళు అమ్ముకోవడానికి అదన్నా చేశారా? ఫ్రమ్ వేర్ యూ ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్? ఎక్కడి నుంచి మీరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు చెప్పండి. ఏ పంట? జొన్నలా, సజ్జులా, రాగులా, బియ్యమా, లేకపోతే దుంపకాయలా? లేదా ఏంటిది? సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారు? ఎవరితో సృష్టిస్తారు? అదేమంటే మీరు విచిత్రంగా మాట్లాడేస్తున్నారే. అసలు కుటుంబాలు గడవక జనాలందరూ వలసలో పోతూ ఉంటే, మీ మీద నమ్మకం లేక ఎవడో రాకపోతే, లా అండ్ ఆర్డర్ లేదని ఎవడో ఇక్కడ దిక్కు చూడకపోతే వాడుస్తున్నాడు, ఈడుస్తున్నాడు. నాన్ సెన్స్. ఐ థింక్ ఇది ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పర్ట్ నిజం కానీ, లేకపోతే సీనియారిటీ ఉన్న నాయకులు చెప్పే వాటికి ఏమాత్రం మంచిది కాదని అసహించుకునే పదాలుగా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. మూడవ అంశం, దీన్ని అమ్మేయటానికి, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే గాడిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దేనికి గాడిలో అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ గాడిలో. వాళ్ళు అనుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అమ్మేయాలి. నిర్మలా సీతారామన్ ఫ్రీగా చెప్పేస్తూ ఉంది, వీఆర్ నాట్ హియర్, వీఆర్ నాట్ క్యాపబుల్ ఈవెన్ టు హెల్ప్ టు విఎస్పి, విశాఖ స్టీల్ ప్లాంట్కి హెల్ప్ చేయాలనుకున్నా మేము చేయలేని దశలోకి వెళ్ళిపోయాం. ఆల్రెడీ మేము ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నాం, మాకు కొన్ని కోట్ల పార్టీకి ఇస్తా ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు. పీపుల్ ఆర్ రెడీ, 1 or 2 people ఆర్ రెడీ టు పర్చేజ్. అరే, అక్కడ ఆందోళన జరుగుతూ ఉంది. సిపిఐ, సిపిఎం, అన్ని పొలిటికల్ పార్టీల యూనియన్స్, మొత్తం ప్రజలు, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కుటుంబాలుగా రోడ్డు మీద పడతా ఉంటే, ఇంత దరిద్రమైనటువంటి అబద్ధాలు వండి వాచి, ఇదేమో సంపద సృష్టించినటువంటి అబద్ధాలు వండటమేమో. వండటం కూడా ప్రొడక్షనే. అన్నం వండుకోవటం, కూర వండుకోవటం, దిస్ ఆల్సో ప్రొడక్షన్. అబద్ధాలు వండటం కూడా ఒక ప్రొడక్షనే, ఒక ప్రొడక్షన్ టైప్ ఏమో. సో మూడవది డిఎస్సి. జూన్లో, ఏప్రిల్ వేసి జూన్లో ఇస్తాడట. నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు తైతక్కలాడినటువంటి ఈ గత 3 నెలల కార్యక్రమాలన్నీ కూడా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారా లేదా? నేను ఇవ్వలేదని చెప్తున్నాను. మీరు డిఎస్సి నోటిఫికేషను ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ద్వారా ఇప్పించినా అది చెల్లని నోటిఫికేషన్ అవుతుంది, రాసుకోండి. కారణాలు నేను తర్వాత చెప్తాను. హౌ కెన్ యూ సే దట్ నోటిఫికేషన్ ఇన్ ఏప్రిల్, ఎగ్జామ్ ఇన్ మార్చ్, మే, రిజల్ట్ ఇన్ జూన్? చేయగలరా? ఎప్పుడైనా చేశారా? డిఎస్సిలో డిఎస్సి ఏం చెప్పారు మీరు? రావటంతో మెగా డిఎస్సి, దాని మీద సంతకం. ఎన్ని నెలలు అయిందయ్యా? 9 నెలలు. ఇప్పటికి పెళ్లి చేసుకుంటూ ఒక పిల్లోడు పుట్టేవాడు. మీరు చేస్తా ఉన్న మెగా డిఎస్సి సంతకం ఇప్పుడు కూడా కాలా ఇంకా? ఓకే నిసే. అరే, ఇంత పచ్చబద్దాన్ని డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు నమ్ముతారా? పర్యటన వాళ్ళు రిజర్వేషన్లు ఉంటాయా, పోతాయా? ఎవడిస్తాడు? మీరు 5 రోజుల్లో ఒక ఫైల్ నడుపుతూ ఉన్నారు.
ఒక 5 రోజుల్లో ఒక ఫైల్ మొత్తం కూడా ఏపీపీఎస్సీ పోవాలి, లీగల్ డిపార్ట్మెంట్ పోవాలి, జిఏడికి వెళ్ళాలి, ఆ తర్వాత ఒక యాక్ట్ రావాలి, ఆ తర్వాత ఏపీపీఎస్సీ యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేసిన దాన్ని గవర్నమెంట్కి రావాలి, గవర్నమెంట్ మళ్ళీ గవర్నర్కి వెళ్ళాలి, గవర్నర్ దగ్గర నుంచి నువ్వు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఫర్ దిస్ ఇంక్లూడింగ్ 2 హాలిడేస్, ఉగాది అండ్ రంజాన్, 5 రోజులు నువ్వు ఒక ఫైల్ అడుగుతూ ఉన్నారు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు, లేకపోతే లా డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, లేకపోతే జిఏడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత స్పీడ్గా 5 రోజుల్లో ఒక ఫైల్ నడపడం అనేది భారతదేశంలో మేము ఎక్కడో చూడలేదు, ఇది జరగదు. హౌ కెన్ యు సే దట్ విత్ ఇన్ 1 or 2 months you people are going to give the result for DSC examination? Is it possible? అబద్ధాలు చెప్పకండి. ఇప్పటికే పిల్లల వయసు మీరిపోయి ఇళ్ళ దగ్గర పేరెంట్స్ తెచ్చుకునే వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఎవరో చెప్పండి. మేము అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సీ మీద సంతకం అన్నారు, 11 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే 3 నెలలు అన్నీ వేస్తూ ఉన్నారు. 11 నెలలు ఎక్కడ, 3 నెలలు ఎక్కడ? మీరు చెప్పే విధానం ఏంటి? ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ చేశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు కాబట్టి సరిపోతుంది, ఏది చేయగలమో అది మాత్రమే చెప్తాం. గతం ఇచ్చినట్టు మేనిఫెస్టోని మనం మార్చలేము, ఇంకొక మేనిఫెస్టోని మనం అధికంగా చెప్పలేము, వాళ్ళ అబద్ధాల్లో మనం ఉంచలేము, నేను ఆ పని చేయలేను బాబు అంటే ప్రజలు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. లేకపోతే వాడు పెట్టుకున్నటువంటి ఏ మిషన్స్ అవి వాషింగ్ మిషన్లా, ఈవీఎం మిషన్లా ఏది పెట్టుకున్నారు, వాటి ద్వారా వచ్చారో మాకైతే తెలియదు. కానీ ఈరోజు ప్రజలు మాట్లాడుకోండి. నేను చెప్పిన పాకల్లో నేను చెప్పినట్టుగా పీపుల్ అసలు ఎంతమంది టీ కొట్ల దగ్గర, లేకపోతే సినిమా హాల్ దగ్గర, లేకపోతే కూరగాయలు కొనుక్కునే దగ్గర, లేకపోతే నలుగురు అమ్మలక్కలు ఉన్న చోట, నేను ఆ బూతులు అనకూడదు కానీ వాళ్ళ మాండలికాల్లో వాళ్ళు మాట్లాడేస్తూ ఉన్నారు. ఆ పిల్లోడు వాస్తవం చెప్పాడు, మనం నమ్మలేదు, ఇప్పుడు ఇదిగో ఇన్ని అబద్ధాలు, అసలు ఏం జరుగుతుందో పొరపాటు పడ్డాం కదా అనుకున్నారు. సో డిఎస్సి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే అప్పు 10 లక్షల కోట్లు ఉందట. అసలు ఏ రోజైనా అప్పు మీద మీరు నిలబడి ఇన్ని లక్షల కోట్లు ఉందని ఎలక్షన్ ముందు అప్పు ఎంత అన్నారు? 12 లక్షల కోట్లు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 10 లక్షల కోట్లు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ 8 లక్షల కోట్లు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని 7 లక్షల కోట్లు అన్నారు. ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే టోటల్ ఇంక్లూడింగ్ ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుతో సహా ఆంధ్రప్రదేశ్కి ఉన్న అప్పు, రాష్ట్రం మొత్తం అప్పులు చూస్తే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, నేను ఇచ్చింది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ చేసింది కాదు. ఆయన చెప్పినటువంటి ఆయన అధికారంలోకి రావటం అప్పులు 12.5 లక్షల కోట్లు, మరోసారి 10 లక్షలు, ఇంకొకసారి 9 లక్షల కోట్లు, ఇంకొకసారి ఇంకొక అంకె. అసలు ఏంద్రా ఈ గొడవంతా చూస్తే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అప్పులను చూస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు 9 నెలల్లో ఈ రోజు వరకు చేసిన అప్పంతా ఎంత అంటే 5.62 lakhs, 5,62,000 కోట్ల రూపాయల అప్పు. దీన్ని ఏం చెప్పారు మీరు? డబల్ చేశారు. 12 అన్నారు, 10 అన్నారు, 9 అన్నారు, 8 అన్నారు, 7 అన్నారు. ఎట్లా? ఇదేమన్నా ఏలం పట్ట తిరణాల్లో? అంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండవా? ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్స్ లేరా? మీకంటే మీ ఎమ్మెల్యేలకి మీకు చదువు రాకపోవచ్చు, లేకపోతే మీ పార్టీ మూకుమ్మడిగా, లేకపోతే ఉమ్మడిగా, లేకపోతే కూటమిగా అన్ని అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, లేకపోతే మామూలు ఛాలెంజ్లు చేసి ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ మీకు అనువుగా దొరికింది కాబట్టి ఏదంటే అది మాట్లాడేశారు. ఆ రోజు కూటమిగా ఏర్పడి సిగ్గుండొద్దు అసలు ఇన్ని అబద్ధాలు చెప్పడానికి. డోంట్ యు ఫీల్ షేమ్? వేర్ ఇస్ దట్ జెంటిల్మెన్? నేను ప్రశ్నించడానికి వచ్చాననే జెంటిల్మెన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ రమ్మనండి ఆయన్ని. వేరే వస్త్రాలు వేసుకొని తిరగటం కాదు. చంద్రబాబు నాయుడు ప్రతి నెల 1వ తేదీ నాడు బజార్లోకి వెళ్ళి, జిల్లాలకు వెళ్ళి అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నువ్వు ప్రశ్నించడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్ని అబద్ధాలు చెప్తా ఉంటే నువ్వు నోరేందుకు ఎత్తడం లేదు? ఆయనకున్న అనుభవం ఎవరికి లేదంటున్నాడు. ఇంకా నయం, సినిమాల్లో నాకున్న అనుభవం మా అన్నకు లేదనలా. మేము చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్ ఉన్న అనుభవం సినిమాలో అసలు ఎవ్వడికి లేదని చెప్పాలి. అప్పుడు మీ అన్న ఏమవుతాడు, పాపం ఎన్టీ రామారావు ఏమవుతాడు, ఏఎన్ఆర్ ఏమవుతాడు, లేకపోతే మిగతా కృష్ణ డైరింగ్ అండ్ డేషింగ్ గుర్రాల మీద పోతూ ఉంటాడు, ఆయన ఏమవుతాడు? ఈయన మాకు తెలీదు. ఆయన ప్రతి నెల 1వ తేదీ నాడు బజార్లో కూడా అబద్ధాలు చెప్తా ఉంటే వీటన్నిటిని నిజం అనుకుని నమ్మేస్తే మేమేం చేయాలి? కాబట్టి వీఆర్ హియర్ టు రివీల్ ద ఫ్యాక్ట్స్. వాస్తవాలు చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలు ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నది. రిమెంబర్, తెలుగుదేశం పార్టీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఎన్నికల సమయంలో చెప్పారు, పొరపాటున గెలిచారు. అది ఏ మిషనో లేకపోతే మీకు ఓట్లు వేసారు తెలియదు మాకు. స్టిల్ వీ హ్యావ్ ఎ డౌట్.
ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు మేము వేసిన ఓట్లన్నీ ఎక్కడ పోయినాయి అని. లేస్తే అబద్ధాలు అసహ్యంగా ఎవడన్నా సంపద. ఇప్పుడు ఈయన ఇవన్నీ ఏం చెప్తున్నా అంటే అసలు ఇవన్నీ ఒకరోజు చేయాలంటే అవుతాయా మీరే చెప్పండి. జనాలను అడుగుతున్నాడు, అసలు నిన్ను ఎవడు చేయమన్నాడు ఒక రోజులో? ఇదేమన్నా అభ్యర్థబరా లేకపోతే ఇంకొక విట్లాచార్య డైరెక్షనా? ఒక రోజులో చేయమని నిన్నెవడు అడిగాడు? ఎవడు అడగలు అసలు. ఒక రోజులో కాదు కాబట్టి ఈయన ప్లాన్ వేయాలట, దానికి సంపద సృష్టించాలట, దానిలో ఆదాయం రావాలట, ఈ ఆదాయాన్ని ఎలా పంచాలో మార్గాలు ఎతకాలట. ఈ హాస్ టు ప్రిపేర్ ఏ ప్లాన్ అట. సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వాస్తవాలు చెప్పకపోతే ఈయన సంపద ఏం సృష్టిస్తున్నాడు? ఇందాక నేను చెప్పినట్టుగా ఏమైనా పుచ్చకాయలు ఏమైనా పండిస్తున్నాడా? కాదు కదా. పెద్ద ల్యాండ్ మొత్తం తీసుకెళ్ళి నువ్వు మొత్తం మీద కృష్ణానదిలో వేసినట్టు వేసేవి. ఇక్కడ ఏ పంటలు పండు, ఆకుకూరలు పండు, ఇప్పుడు పండించుకునే అవకాశం లేదు. కాబట్టి మొత్తం అబద్ధాలు చెప్తున్నటువంటి ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. లాస్ట్ పాప ఆయన మీటింగ్లో కుర్రోడు ఏదో ఒకటి అడగడానికి వచ్చాడు. ఏదో ఒకటి ఏమడుగుతో కూడా తెలియదు. పట్టుకొని రండి, కడువులో నొప్ప, డాక్టర్ దగ్గరికి పో. నీ దగ్గరికి ఏదో చెప్పడానికి వచ్చాడు, చెప్పలేవు. ఇప్పుడు కడుపులో నొప్పి ఉందని వాడు ఏం చెప్పలేదు పాపం. అంటే ఎవరు మాట్లాడటానికి లేదు, అందరూ వినాలి, అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా వినాలి అబద్ధాలని. డూ యూ థింక్ దట్ నువ్వేమన్నా పెద్ద గొప్ప ప్రజాస్వామ్యవాది అనుకుంటున్నావా? లేకపోతే అసలు పాలిటిక్స్ ఎవరికి తెలీదు, నాకు తప్ప అనుకో. నువ్వు ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ ఇన్ చక్రం తిప్పినోడిని నేనే అనుకో భారతదేశంలో అనుకో, మాకేం అబ్జెక్షన్ లేదు. కాబట్టి డోంట్ ట్రై టు ఇన్సల్ట్ ది పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ఈవెన్ టు ఆస్క్ ఎ స్మాల్ క్వశ్చన్. ఒకటి ఎవడో వచ్చాడు పాపం, ఒకడు ఇట్లా చేయెత్తాడో లేదో లేదా అడగడానికి వచ్చాడు, ఏదో ఇదిగో రాక్షస మొక్క పంపించింది వాడిని. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. అంటే నువ్వు ఒక్కడివి మొత్తం ఓట్లన్నీ నీకేస్తే గెలిచారనుకుంటున్నావా? నో, 40% ఆఫ్ ద ఓట్స్ పీపుల్ హ్యావ్ గివెన్ టు ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డోంట్ థింక్ యూఆర్ సో బిగ్. దిస్ ఇస్ డెమోక్రసీ మై డియర్ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైన అంశాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అబద్ధాలని ఒళ్ళిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూటమి, బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ చెప్తున్నటువంటి అబద్ధాలు అన్నైతే ఉన్నాయో వీటిని ప్రజలు స్వీకరించడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, అప్పుల మీద కానీ, లేకపోతే పెన్షన్ల మీద కానీ, మీరు చెప్పే సంపద సృష్టించి అమ్మేదైనది కానీ, లేకపోతే రాజ్యసభ ఇచ్చిన సమాధానమే కానీ, ఇవన్నీ శుద్ధ తప్పులు. వీటిని ఎవడో నమ్మడు. కాబట్టి ప్రజలకు ఏదన్నా మంచి ఉంటే చివరి దశలో ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పెద్దలుగా, గౌరవ ముఖ్యమంత్రిగా వాస్తవాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాస్తవాలు ఎక్కడ లేవనుకుంటే మీలోనే ఒకడున్నాడు ప్రశ్నించడానికి సిద్ధంగా, ఆయన్ని కూడా దగ్గర పెట్టుకోండి. ఇలాంటి పెన్షన్లు ఇచ్చేటప్పుడు అసలు ఆ డిప్యూటీ సీఎం పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏమవుతున్నాడు? అన్నిట్లో ఉండి పొగిడే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా ఉండి పొగడాలిగా. పోనీ పొగడకపోయినా మమ్మల్ని తిట్టాను కన్నా రావాలిగా ఆయన పక్కన. ఆయన కక్కలేక మింగలేక ఎందుకున్నాడో చూసుకోండి. కక్కలేక మింగలేక ఉన్న పవన్ కళ్యాణ్, అబద్ధాలను ఒల్లిస్తున్న చంద్రబాబు నాయుడు, వినటానికి సిద్ధంగా లేనటువంటి ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? ఎస్, మీరు హెడ్లైన్స్ పెట్టి రాసుకోండి మీ పేపర్లో కానీ టీవీలో కానీ. ఇట్స్ ఎ ఛాలెంజ్. జూపూడి ప్రభాకర్ రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చి జూన్లో నువ్వు టీచర్ రిక్రూట్మెంట్ చేయి. ఎన్ని నెలలు? ఏప్రిల్, మే, జూన్ చేయండి, చూద్దాం. ఇది మనిద్దరి మధ్య ఈ ఫజిల్ మనిద్దరి మధ్య తెలుసుకుందాం. ఎలా హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యూ టెల్ మీ. నీకు ఎంతమంది ఉన్నారో తెలియదు, వేకెన్సీ ఉన్నాయో తెలియదు, నీకున్న లీగల్ అడ్యూల్స్ నీకున్నాయి. నువ్వు ఒక ఫైల్ని 5 రోజులు వర్క్ టైం ఇచ్చేసి ఫ్రేమ్ ఇచ్చి 5 రోజుల్లో జిఏడి
లా డిపార్ట్మెంట్, గవర్నర్, ఏపీపీఎస్సి అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే 5 రోజుల్లో నీ ఫైలు 5 డిపార్ట్మెంట్ తిరిగి 5 రోజుల్లో మళ్ళీ 2 రోజులు సెలవులు. ఆఫీసులు మొత్తాన్ని కూర్చోబెట్టి అంటే నేను సంతకం పెడితే నువ్వు సంతకం పెట్టి నువ్వు సంతకం పెట్టి నువ్వు సంతకం పెట్టి ఇచ్చేయటమా? ఇస్ ఇట్ పాసిబుల్? ఐఏఎస్ ఆఫీసర్లు దానికి ట్రైనింగ్ తీసుకొని వచ్చింది. ముసోర్లో ఎందుకు చదువుకొని వచ్చారు వాళ్ళు? లీగల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఉండే సెక్రటరీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. జిఏడ్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ ఎ ముసోరి ట్రైనింగ్. ఈజ్ నాట్ యువర్ క్లర్క్. ఇక్కడ సంతకం పెట్టమంటే సంతకం పెట్టి వెళ్ళిపోవడానికి. అందుకే ఎంప్లాయీస్ ఎవరు కూడా సహకరించట్లేదు తెలుగుదేశం పార్టీకి. వాళ్ళ బెదరగొట్టే వాళ్ళని చేయాలనుకుంటే మీ వల్ల కూడా కాదు. అందుకే దేర్ మస్ట్ బి ఎ డిలే ఇన్ దిస్ ప్రాసెస్. దేర్ మస్ట్ బి ఎ డిలే. మీరు చేర్చి చూపించండి.